My concern this morning is that we would have the application. నా యొక్క ఉద్దేశం ఈ ఉదయకాలం ఏంటిది అంటే దీన్ని మనము అనువదించుకోవడము. That is the meaning that God has for his word. దేవుని యొక్క వాక్యము కొరకైన దేవుడు ఉంచిన ఆ యొక్క అర్థం అదే. How will it impact my life? ఇది నా జీవితంలో ఎట్లా ప్రభావితం చేస్తూ ఉంటుంది? What changes will I make? నేను ఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతాను? Because Jesus is coming again. ఎందుకంటే యేసు ప్రభు మరలా రాబోతూ ఉన్నారు. And he's coming soon. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. And this is the message of John in Revelation. ఇది యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ వచ్చాడు. And we have to go through many evil times. మనం చాలా భయంకరమైన ఈ యొక్క కాలములు కూడా మనం వెళ్తూ ఉంటాం. But the final climax is that Jesus will take us home to himself. చివరిదిగా చివరిదిగా జరిగేది ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన ఇంటికి తీసుకుపోతూ ఉన్నారు. And he's going to make a new heaven and a new earth. ఆ యొక్క నూతన ఆకాశము నూతన భూమి ఆయన చేస్తూ ఉన్నారు. And if we really belong to Jesus, we'll be with him forever. మనం యేసు ప్రభుకి సంబంధించిన వారమైతే మనం నిత్యము ఆయనతో ఉంటాం. And I think about that more and more. నేను దాని గురించి మరి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. In my age I think about that more and more. నా యొక్క వృద్ధాప్యంలో నా వయసుని బట్టి దీని విషయంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను. So let's pray for God's word to be used in our lives this morning. దేవుని వాక్యం మన జీవితంలో పని చేయలాగున ఒక ప్రార్థన చేసుకుందాం. That's the purpose. అదే దాని యొక్క ఉద్దేశం. If God is not going to use this word to apply it in our lives, then we're wasting our time. ఒకవేళ ఈ వాక్యము మన జీవితంలో అనువదించుకోవడానికి ఇది సహాయపడకపోతే మన సమయాన్ని మనం వృధా చేసుకునే వారంగా ఉంటాం. So Lord, we come before you. ప్రభువా ఈ సమయంలో మీ సన్నిధికి వస్తున్నాము. Open our eyes. మా మనోనేత్రములు తెరవచేయండి. How much we need you. మీరెంతో అవసరం ప్రభువా. Like the people in John's day. ప్రభువా యోహాను దినాలలో. Like the 7 churches. ఆ యొక్క 7 సంఘంలో ఉన్న విశ్వాసుల వలె. Christians were going through difficult times. ప్రభువా క్రైస్తవులు నానా విధములైన శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారు. They were wondering what's going to happen. ఏమవుతుందో అన్న భయముతో ఉన్నారు. They were worried and fearful. వాళ్ళు భయముతో చింతతో ఉన్నారు. But thank you, Lord, for this message from God. దేవా ఈ యొక్క పరలోకము నుంచి మీరు మాకిస్తున్న యొక్క వర్తమానాన్ని బట్టి వందనాలు. Through the last living apostle of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలుడైన చివరి అపోస్తలుడి ద్వారా ఇస్తున్న మాటల్ని బట్టి వందనాలు. Though he was in prison on an island. ఆయన ఆ యొక్క ద్వీపంలో ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ he received these great revelations. ఈ యొక్క గొప్ప ప్రత్యక్షతను ఆయన పొందుకుంటూ వచ్చినాడు. Of what God was doing and what God will do. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు ఏం చేయబోతా ఉన్నాడు అన్న ప్రత్యక్షత. So we pray that we will be you will use your word this morning. ఈ ఉదయకాలము మీ యొక్క మాటలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఉన్నాం. To touch my life. మా జీవితాలని తాకడానికి. Thank you. ప్రభువా మీకు వందనాలు. Jesus. యేసుక్రీస్తు నామములో Amen. అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Revelation 11. ప్రకటన 11వ అధ్యాయము. Let's read the first 6 verses. మొదటి 6 వచనాలు మనము చదువుకుందాం. I'll read the first verse, you read the second one. నేను అంకుల్ మొదటి వచనం చదువుతారు, నేను రెండో వచనం చదువుతాను. అలాగున మార్చి ఈ భాగాన్ని చదువుతాను. Actually, I'm going to read the last verse of Revelation 10. ప్రకటన 10వ అధ్యాయము 11వ వచనం చివరి వచనం మొదటిగా చదువుతాము. Verse 11. 11వ వచనము. And then we read verse 1. దాని తర్వాత మొదటి వచనం మనం చదువుదాం. And then I was told, you must prophesy again about many peoples and nations and languages and kings. Verse 1. 11వ అధ్యాయం మొదటి వచనం కలిసి చదువుకుందాం. మరియు ఒకడు చేతి కర్రను అందరం కలిసి నాకిచ్చి నీవు లేచి దాని ఆలయమున బలిపీఠమును కొలివేసి ఆలయంలో పూజించు వారికి లెక్కపెట్టుము. Verse 2. But exclude the outer courts, do not measure it, because it has been given to the Gentiles. మూడో వచనం నేను నా They will trample on the holy city for 42 months. మూడో వచనం నేను నా ఇద్దరి సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకొని వేయిన 260 దినములు ప్రవచింతురు. And verse 4. These are the 2 olive trees and the 2 lampstands that stand before the Lord of the earth. ఐదో వచనం ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులకు దహించి వేయును, కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపవు. These men have power to shut up the sky so that it will not rain during the time they are prophesying, and they have the power to turn the waters into blood and to strike the earth with every kind of plague as often as they want. So this message is on the 2 witnesses. ఈ యొక్క వర్తమానము 2 సాక్ష్యముల మీద ఆధారపడి ఉన్నది. Before we go into this passage, ఈ యొక్క వాక్యానికి వెళ్ళక ముందు ఈ భాగానికి I'd like to give you this just a couple of truths that
come to us through the book of Revelation. ఈ యొక్క ప్రకటన గ్రంథము నుంచి వస్తున్న కొన్ని సత్యములు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. And it comes to us through the word of God. దేవుని యొక్క వాక్యము నుంచి రాబడుతున్న సత్యాలు over and over again. మారు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. First one, మొదటిది, God is sovereign ruler of all. దేవుడు సార్వభౌమ అధికారము కలిగి ఉన్న రాజు. It's even though the men and demons and Satan try to stop his plan and wreak destruction, God's purpose will always be accomplished. మానవుడు, శత్రువు, ఈ లోకమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక మాత్రము దేవుడు తప్పకుండా ఆయన జరిపిస్తూనే ఉంటాడు. Everyone accomplishes God's will in the end. చిట్ట చివరికి ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉంటాడు. You believe that? అది మీరు నమ్ముతారా? God's will be accomplished whether you do it willingly or unwillingly. నీవు ఇష్టపూర్వకంగా చేసినా అయిష్టంగా చేసినా నా జీవితంలో దేవుని చిత్తము తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. Pharaoh was not God's willing, did not accomplish God's will by wanting to. ఆ యొక్క ఫరో పాత నిబంధనలో ఆయన ఇష్టముతో దేవుని చిత్తము చేయాలని ఫరోకి ఇష్టం లేదు. But he still accomplished God's will. కానీ అయినప్పటికీ దేవుడు తన చిత్తమును నెరవేరుస్తూ వచ్చినాడు. And you find this everywhere in God's word. ఇది మనం దేవుని వాక్యంలో చాలా సార్లు మనకు కనబడుతుంది. Does this give you comfort? ఇది నీకు ఆదరణ కల్పిస్తుందా? No matter what Trump does about the tariffs, ఈ యొక్క టారిఫ్స్ ని బట్టి ట్రంప్ ఏం చేసినా, no matter what happens in India, భారతదేశంలో ఎలాంటి సంఘటనలు జరిగినా, in Nepal recently the whole country went through a big turmoil. ఈ యొక్క నేపాల్లో ఆ యొక్క దేశమంతా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ వచ్చినాయి. Many people were wondering what's going to happen. అక్కడున్న చాలా మంది వాళ్ళు సందేహిస్తూ వచ్చినారు ఏమైతుంది అని కలవరంలో. Pakistan has enormous floods and people are starving. ఈ యొక్క పాకిస్తాన్ లో ఆ యొక్క అలలను బట్టి ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. No matter where you are, నువ్వు ఎక్కడున్నా, no matter what you're doing, నువ్వేం చేస్తూ ఉన్నా, God is sovereign. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. And so no matter what you're going through, నువ్వు ఎలాంటి పరిస్థితి కూడా వెళ్తూ ఉన్నా, this might be my last year, ఇదే నా చివరి సంవత్సరం కావచ్చు, this might be my last week, ఇదే నా చివరి వారం no one కావచ్చు, knows, నా ఏమైతుందో తెలియదు. but God is in control. కానీ దేవుడు మాత్రము. Today is that big funeral for Charlie Kirk. ఈ దినము చార్లీ కర్క్ అన్న దైవజనుడికి ఆయన యొక్క పెద్ద ఫ్యూనరల్ వాళ్ళు చేస్తున్నారు. Nobody expected him to die. ఎవరు కూడా ఆయన మరణిస్తాడు అని ఎవరు కూడా ఊహించలేదు. And he tried to live for God. ఆయన క్రీస్తు కొరకు జీవిస్తూ వచ్చినాడు. He shared Christ everywhere. ఆయన ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు గురించి ప్రచురం చేస్తూ వచ్చినాడు. But a few days ago he was shot. కానీ కొన్ని దినాల క్రితం మనకు తెలుసు ఆయన expecting 100,000 people. 100 లక్షకి పైగా అంతమంది ఈ దినము ఆయన ఫ్యూనరల్ కి రాబోతున్నారు. God has a plan. దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. And secondly, రెండవది, justice requires judgment. ఈ యొక్క న్యాయం అనేటిది, తీర్పు అనేటిది జరగబడుతూ ఉంది. Justice requires judgment. ఈ యొక్క తీర్పు అనేటిది, న్యాయం అనేటిది జరగబడుతూ ఉంది. Billy Graham was truly a prophet of God. ఈ యొక్క బిల్లీ గ్రాహం అన్న దైవజనుడు ఆయన దేవుని యొక్క ప్రవక్త. God used him to reach more people than almost anyone in the world. దేవుడు ఈ యొక్క వ్యక్తిని ఎంతగానో దేవుడు వాడుకుంటూ వచ్చినాడు ఎంతో మందికి సువార్త ప్రకటించడానికి. I used to listen to him every day. ఆయన యొక్క వర్తమానం నేను ప్రతిదినం కూడా వినేవాడిని. He says in this book, ఆయన ఈ గ్రంథంలో రాస్తూ వచ్చినాడు, storm warning, ఈ యొక్క హెచ్చరిక, ఈ యొక్క ఒక అల వస్తుంది అన్న హెచ్చరిక. God has repeatedly warned us of the coming judgment. ఈ యొక్క రానున్న తీర్పు కొరకు దేవుడు పదే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. There is a final judgment coming. ఒక చివరి తీర్పు అనేటిది దేవుడు తీర్చబోతా ఉన్నాడు. But God hates that day. కానీ ఆ దినము దేవుడికి అది ఎంతగానో అయిష్టము. And he continues to postpone it so the world would be saved. దేవుడు దాన్ని వాయిదా వేస్తూ వస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే అందరూ అంతటా రక్షింపబడాలి అని. But he says God will not hold back these storms of judgment forever. కానీ ఈ యొక్క అలలు ఏవైతే వార్నింగ్స్ దేవుడు ఇస్తా ఉన్నాడో అవన్నీ కూడా దేవుడు అలాగనే వదిలివేయడు. We must remember he's a God of justice. ఆయనే న్యాయము, తీర్పు తీర్చే దేవుడు అని మనం ఎరిగి ఉండాలి. He is a consuming fire in Hebrews. ఆయన దహించు అగ్ని కలిగిన దేవుడు, ఆయన ఏలే దేవుడు. He can never change. ఆయన మార్పు చెందని దేవుడు. He cannot look on evil. ఆయన చెడుతనమును చూసే దేవుడు కాదు. Evil is the enemy. ఆయన చెడుతనం అనేటిది ఆయనకి హేయము. And those who ignore God's warning and continue to be allied with evil will be judged. ఎవరైతే దేవుని హెచ్చరికలను దాన్ని తిరస్కరిస్తూ ఈ యొక్క పాపంలోనే అలాగునే శత్రువుతో ముందుకెళ్తా ఉంటే ఒక దినం రాబోతా ఉంది, దేవుడు తీర్పు తథ్యము. And the only reason he has not done away with this world yet and Canada yet is because
He's the God of salvation. దేవుడు ఇంకా ఎందుకు తీర్పు తీర్చట్లేదు అని నువ్వు ప్రశ్నిస్తా ఉంటే దానికి ఒకటే బలమైన కారణం ఏంటంటే He's giving time for us to come to him. ఆయన యొద్దకు అందరూ రావాలి అని దేవుడు ఆ సమయం దీర్ఘ శాంతమును దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. So what is our greatest motivation? దీని నుంచి వచ్చే మన యొక్క హెచ్చరిక, the greatest motivation is that he's coming again. దేవుడు క్రీస్తు మరలా రాబోతా ఉన్నాడు. He is coming again. ఆయన మరలా రాబోతా ఉన్నాడు. We knew people were coming to our home yesterday, so I spent a lot of time cleaning the house. నిన్నటి దినము మా ఇంటికి చాలా మంది వస్తా ఉన్నారని నాకు తెలుసు. తద్వారా నా ఇంటిని అంతటిని కూడా శుభ్రపరుస్తూ వచ్చినాను. Yeah, if your special friend is coming from India, or you will want to have everything ready. ఎవరైనా భారతదేశం నుంచి నీకు అతి ఇష్టమైన వాళ్ళు వస్తా ఉన్నారు అంటే అంతా కూడా సిద్ధపరుస్తావు. People, if you're getting married, నీవు వివాహం చేసుకోబోతూ ఉంటే you don't prepare for the day of the wedding. ఆ యొక్క వివాహం కొరకు నువ్వు సిద్ధపడతావు, right? ఆ దినమున నువ్వు సిద్ధపడవు. Even now I'm preparing for this possible trip to Asia in February. ఫిబ్రవరిలో వెళ్ళాల్సిన ప్రయాణం కొరకు ఇప్పటి నుంచే నేను సిద్ధపడుతూ ఉన్నాను. So Jesus is coming again. యేసు ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. Is there a next slide there? There is I want you to read John 20:6-7. ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. It's something I'd never seen before. నేను చాలా సార్లు చదివినాను కానీ దీన్ని ఎప్పుడు కూడా గమనించలేకపోయినాను. I've been studying the Bible for more than 60 years. 60 years. 60 సంవత్సరాలు పైగా ఈ బైబిల్ నేను చదువుతా ఉన్నాను. And I found something I never saw before. ఎప్పుడు చూడండి ఇప్పుడు నేను చూస్తూ వచ్చినాను. And it's found in John 20:6-7. అది యోహాను సువార్త 20వ అధ్యాయము 6-7 వచనాలు. Someone read it. ఎవరైనా దయచేసి తెలుగులో సాయం చేస్తారా? Does it say in your Bible the cloth was folded up by itself, separate from the linen that was by the head of Jesus? యా, 7వ వచనంలో ఉంది కదా, నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండెను. యా, does it say the cloth was folded up by itself? యా, ఈ యొక్క బట్ట అనేటిది చుట్టి ఉన్నది అనేటిది మనకు కనబడుతా ఉంది 7వ వచనంలో. The other cloth was just laying there in a heap. ఇంకొక బట్ట అది అక్కడ పక్కనే పడి ఉన్నది అనేటిది మనకు కనిపిస్తా ఉంది. So do you know what? దాని అర్థం ఏంటంటే in Albania they have a special cultural significance of that folded cloth. ఆ యొక్క మడతపెట్టి ఉన్న చుట్టి ఉన్న ఆ యొక్క బట్టకి ఒక ప్రత్యేకత అల్బేనియాలో అక్కడ వాళ్ళకుంది. This is a true story. ఇది నిజమైన సంఘటన. There's a missionary in Albania. అల్బేనియాలో ఒక మిషనరీ ఉన్నాడు. He preached a powerful sermon on Good Friday. ఆయన గుడ్ ఫ్రైడే దినమున ఎంతో శక్తివంతమైన వర్తమానం అందించినాడు. And about Christ's death. ఆయన ఏం చెప్తూ వచ్చినాడు అంటే క్రీస్తు మరణము ప్రకటన చేస్తూ వచ్చినాడు. Afterwards he invited everyone to come back on Sunday. దాని తర్వాత అందరినీ కూడా ఆదివారం మీరు మరలా మందిరానికి రమ్మని ఆహ్వానించినాడు. To observe the third day ritual. ఆ యొక్క 3వ దినము తిరిగి లేచిన దినమును పాటించడానికి. In a funeral in Albania, ఆ యొక్క అల్బేనియాలో friends will come back 3 days later after the funeral to sit with the family, drink some bitter coffee and remember the one who has died. చనిపోయిన తర్వాత ఎవరైనా అల్బేనియా ప్రాంతంలో ఒకరు చనిపోతే 3 దినాల తర్వాత మరలా ఆ కుటుంబాన్ని దర్శించి వారితో కూర్చొని సమయాన్ని గడుపుతారు. And that Easter Sunday 300 people packed into that room. ఆ యొక్క రూమ్ అంతట్లో కూడా 300 మంది ఆ యొక్క దినం వచ్చినారు ఈస్టర్ రోజు. He preached on the not quite empty tomb. ఆ దినము ఆ యొక్క ఖాళీ సమాధి గురించి ఆయన బోధిస్తూ వచ్చినాడు. That the Christ's empty grave clothes still bore his shape. ఆయన ఏం చెప్తూ వచ్చినాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క సమాధిలో ఆయన యొక్క బట్టలు చుట్టి ఉన్నాయన్నట్టు దాని గురించి చెప్తూ వచ్చినాడు. But the napkin which was wrapped around his head was piled away from the other grave clothes. ఆయన తల రూమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండెను అని చెప్తూ వచ్చినాడు. It was folded. అది చుట్టి ఉన్నాయి. And in that congregation this minor detail had great meaning. ఆ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఈ చిన్న విషయము దానికి ఎంతో అర్థం ఉంది అని గ్రహిస్తూ వచ్చారు. In Albania, when a person has finished a meal and prepares to leave the table, he crumples up his napkin. ఆ యొక్క అల్బేనియా దేశంలో వారు భోజనం చేసిన తర్వాత వారు తిని అంత అయిపోయిన తర్వాత ఆ యొక్క నాప్కిన్ ని తీసుకొని వాళ్ళు ఇట్లా మడతపెట్టి చేతిలో పెడతారు. Because he's finished. ఎందుకంటే దాని అర్థం ఏంటిది అంటే But if instead he leaves his napkin folded,
it's a sign he plans to come back. దాని అర్థం ఏంటిది అంటే ఒకవేళ ఆయన ఇలాగున మడతపెట్టి అలాగున చేతిలో పెట్టుకుంటే అది అయిపోయింది అని, లేదు అంటే దాన్ని ఫోల్డ్ చేసి అలాగున ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మరలా రాబోతూ ఉన్నారు అని. So this meaning to the Albanians, the application was very obvious. The napkin is folded, so Jesus is coming back. ఈ యొక్క అల్బేనియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయము ఎంతగానో అర్థమవుతూ వచ్చింది. ఆ యొక్క బట్ట అనేటిది చుట్టి ఉన్నది, దాని అర్థం ఏంటిది అంటే యేసు మరలా రాబోతూ ఉన్నాడు అని. The napkin is folded. ఆ యొక్క బట్ట చుట్టి ఉన్నది At the grave of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సమాధి వద్ద, empty tomb. ఆ యొక్క తెరవబడిన సమాధి వద్ద. So he's coming back. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. Just like in Albania about that culture. ఆ యొక్క వాళ్ళు సాంప్రదాయం ఆ యొక్క అల్బేనియాలో ఏ విధంగానైతే వాళ్ళు ఉన్నారు. So in 2 Peter chapter 3, 2 పేతురు 3వ అధ్యాయము, it talks about the second coming of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి వ్రాయబడి ఉన్నది. And we should be ready. మనం దాని కొరకు సిద్ధముగా ఉండాలి. And we should look forward in verse 12 to the day of the Lord. 12వ వచన ప్రకారం మనము ప్రభు దినము కొరకు మనం సిద్ధముగా ఉండాలి. And in verse 14, 14వ వచనము, it says, since we're looking forward to this, make every effort to be found spotless, blameless, at peace with him. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. If Christ's meaning should mean something to you, ఒకవేళ క్రీస్తు నీ జీవితంలో ఏదైనా ఒక అర్థముగా ఉంది అంటే, then you should prepare yourself. నిన్ను నీవు సిద్ధపడాల్సిందే. You should be looking forward to this day. ఆ దినము కొరకు నీవు సిద్ధపడాలి. You should do everything to live holy and godly lives. నీవు నిష్కలంకమైన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీవు సిద్ధపడుతూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. Romans 13 is another passage. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతా ఉంది. We won't read all these verses. ఈ వచనాలను మనం చదవలేం, కానీ you can read them later. మీరు తర్వాత ఈ భాగాన్ని దయచేసి చదవండి. But this one says we should understand the hour has already come to wake up from your slumber. ఇక్కడ నిద్రపోతున్న వారి కొరకు నిద్రలో మేలుకొని ఆ యొక్క సమయం వస్తుంది అనేటిది జ్ఞాపకం చేస్తుంది. Salvation is nearer now than when we first believed. రక్షణ మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతున్నది. I am turning 80 tomorrow. నేను రేపు 80 సంవత్సరాలు అవబోతున్నాను. What does that mean? దాని అర్థం ఏంటి? I'm 1 year closer. నేను మరణానికి 1 సంవత్సరం సమీపమైనా. 1 year closer to heaven. నేను పరలోకానికి 1 సంవత్సరం నేను దగ్గరికి అవుతున్నాను. That should make me excited. అది నాకు ఇంకా ప్రోత్సాహం తీసుకురావాలి. Okay, so every day is a day closer. ప్రతి దినము కూడా మరణానికి లేదంటే పరలోకానికి నీవు సమీపముగా అవుతా ఉన్నావు. 1 Thessalonians 5:1-6. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. Tells about the day of the Lord coming like a thief in the night. దొంగవలే ప్రభువు వస్తూ ఉన్నాడు అనేటిది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. We do not know. మనకెప్పుడు ఆ సమయం మనకు తెలియదు. And you'll be surprised. ఆ దినం వచ్చినప్పుడు మనము ఎంతగానో ఆశ్చర్యపోతాము. But we should not be sleeping. మనము నిద్రించే వారంగా ఉండకూడదు. Let us wake up and be sober. మనము మేలుకువగా ఉండి మనము సిద్ధముగా ఉండాలి. Heather, are you awake up? She was pretty tired today because she was exhausted from yesterday. నిన్నటి దినము ఆంటీ ఎంతగానో అలసిపోయి ఉన్నారు, ఎందుకంటే నిన్న అంత ప్రయాసపడుతూ వచ్చినారు కాబట్టి. She was wondering if she should come here because can she stay awake? ఇక్కడ రావాలా వద్దా అని ఆలోచిస్తా ఉన్నారు. So keep her awake this morning. Thank you for coming. The Revelation 10:11. ప్రకటన 10 అధ్యాయము 11వ వచనం. We read that verse as we started. మనము ఈ వచనాన్ని మనం చదువుతూ వచ్చినాము. You must look at that verse. ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చూద్దాం. Before you go to verse 11, chapter 11. 11వ అధ్యాయానికి మనం వెళ్ళక ముందు 11వ వచనము 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడాలి. Because John has just been experiencing the 6 trumpets of God. ఈ యొక్క యోహాను ఈ యొక్క 6 ఆ యొక్క బూరల గురించి ఆయన వింటూ వచ్చినాడు. And the 7 seals. 7 ముద్రల గురించి. He sees all these things in chapter 8 and chapter 9. 7, 8 అధ్యాయాలు ఇవన్నీ కూడా ఆయన చూస్తూ వచ్చినాడు. And then he sees the 7 thunders. దాని తర్వాత 7 thunders అవి చూస్తూ వచ్చినాడు. He sees all these experiences of judgment. ఈ యొక్క తీర్పు ఇవన్నిటిని కూడా ఆయన చూస్తూ వచ్చినాడు. And he eats the scroll. ఆ యొక్క పత్రికని లేదంటే ఆ స్క్రోల్ ని ఆయన తింటూ వచ్చినాడు అనేది మనకు కనబడుతా ఉంది. So what is John saying? ఇప్పుడు యోహాను ఏం చెప్తా ఉన్నాడంటే, I think I've had enough. ఇంకా చాలు ఇంతవరకు అని. I think I've had enough. ఇప్పటివరకు నేను చూసినంత చాలు అనుకుంటా ఉన్నాడు. I think it's time to quit. ఇంకా నేను దీన్ని ఆపేసేయాలి అని యోహాన్ అనుకుంటా ఉన్నాడు. And what is God saying to John? కానీ దేవుడు యోహానికి ఏమంటా ఉన్నాడు? You must again. నీవు మరలా తప్పనిసరి.
You must go again. నీవు మరలా తప్పకుండా వెళ్ళాలి. Bert, you turn 80. బట్ నువ్వు 80 సంవత్సరాలు దాటుతున్నావు. Time to slow down. ఇప్పుడు నువ్వు ఆగిపోవాలి సమయం అని అంటా ఉంటారు. No slowing down. I'm still biking, I'm still swimming, I'm still witnessing every time I get a chance. ఇంకా నేను ఆగాల్సింది కాదు, ఇంకా పరిగెడుతూనే ఉండాలి, దేవుని కొరకు ముందుకెళ్తూనే ఉండాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. Don't stop. యోహాను ఆగిపోలేదు. No time to stop now. ఇవి ఆగడానికి సమయం కాదు. You must again go. నువ్వు మరలా వెళ్ళాలి. No quitting. Pray some more. నువ్వు ఇంకా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. Think about those early churches. ఈ యొక్క ఆది సంఘంలో ఉన్న విశ్వాసులను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. They were getting tired. వాళ్ళు అలసిపోతా ఉన్నారు. They were losing their passion they had at the beginning. వారికి ఆరంభంలో ఉన్న ఆ యొక్క ఆసక్తి కోల్పోతూ వచ్చినారు. 5 of those 7 churches had major problems. ఈ యొక్క 7 సంఘాలలో 5 సంఘాలు ఎంతో తీవ్రమైన సమస్యల గుండా వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. They were compromising with the world. వారు ఈ లోకం నుంచి రాజీ పడుతూ వచ్చినారు. They did not want to follow Jesus anymore. వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించడము అనేటిది వాళ్ళు మెల్లగా వెనుకకు వెళ్తూ వస్తున్నారు. They were attracted to the world of evil, of safety, of comfort, of pleasure. ఈ యొక్క భద్రత, లోకం నుంచి వచ్చే సుఖము, లోకం నుంచి వచ్చే ఒత్తిడులు వీటన్నిటికీ ఆకర్షింపబడుతూ వచ్చినారు. They thought that Jesus was going to come back in their lifetime. ఇంకా మరలా యేసు ప్రభు ఇంకా వస్తాడా అని ఆ ప్రశ్నలతో వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. But he forgot about us. కానీ ఆయన మనల్ని మర్చిపోయినారు అనుకుంటున్నారు. He forgot his promise. ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోయినా అనుకుంటున్నారు. So let's forget it. దాన్ని ఇంకా మనం కూడా మర్చిపోదాం అనుకుంటున్నాం. Our enemy is so clever. మన యొక్క శత్రువు బహు చురుకుగా తెలివైన వాడు. Only 2 of the 7 churches were faithful that God did not rebuke. ఈ యొక్క 7 సంఘాలలో 2 సంఘాలు మాత్రమే నమ్మకంగా పనిచేస్తూ వచ్చినారు. దేవుడు వాళ్ళని గద్దించలేదు. So God is reminding us today, now he's reminding us of his work of witness that's in front of us. ఈ దినము ఇప్పుడే ఆయన కొరకు మనం సాక్షిగా మనం నిలబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. So I have 3 major topics of this passage. ఈ యొక్క వాక్యం నుంచి 3 తలంపులు ఉన్నాయి. I call this chapter witness that overcomes the world. ఈ లోకాన్ని జయించడానికి ఈ సాక్ష్యం అనేది ఉపయోగపడుతుంది. There are many different interpretations about these 2 witnesses. ఈ యొక్క 2 సాక్ష్యములకు నానా విధములైన తర్జుమాలు వివరణలు ఉన్నాయి. But that's not the most important thing. అవి ప్రాముఖ్యం కాదు. కానీ You may not agree with me. ఇవి నేను ఏదైతే చెప్తున్నానో నీవు దీన్ని అగ్రీ చేయకపోవచ్చు. I try to find the view that makes the most sense and that would have applied to the believers of those 7 churches. ఆ యొక్క ఆది సంఘంలో 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏవైతే ఈ సంఘటనలు వాళ్ళకి వాళ్ళు అనుభవించినవి అవి మీ దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను, ప్రయత్నం John was చేస్తున్నాను. writing to them. యోహాను వారికి రాస్తున్నాడు. And to them and to us. వారికి మరియు మనకు కూడా రాస్తున్నాడు. The main point. మొదటి ప్రాముఖ్యమైన అంశము, am I ready? నేను సిద్ధంగా ఉన్నానా? How can this message make a difference in my life? ఈ యొక్క వర్తమానము నా జీవితంలో ఎలాంటి ప్రభావము తీసుకొని వస్తుంది? That is what we're trying to see. అదే మనం మొదటిగా చూడబోతున్నాం. So what is happening in chapter 11? 11వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే verse 18. 18వ వచనము. The nations were angry. ఈ యొక్క దేశాలన్నీ కూడా కోపించుచు ఉన్నారు. And your wrath has come. దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది. The time has come for judging the dead. ఆ యొక్క మరణించిన వారిని ఆయనే తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. And for rewarding your servants the prophets. ఎవరైతే నీ ప్రవక్తలకి నీ వారికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నావు. There's only 2 categories. ఇక్కడ 2 గుంపులు మాత్రమే ఉన్నాయి. The ones that reject God's message. దేవుని వర్తమానమును తృణీకరించిన గుంపు. And the ones who accept it. దేవుని వర్తమానమును అంగీకరించిన గుంపు. And as we come into the last days. ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాము. What is our attitude? దీని విషయమైన మన వైఖరి ఏంటి? What are we to be? మనం ఏమై ఉన్నాం? What are we as his church to be doing? దేవుడు కోరుతున్న సంఘంలో మనం ఎలాగున మనం ఉండాలి? Even as we see all the evil around us. మన చుట్టూ అంతా శత్రువు లేదంటే ఈ యొక్క పాపం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. And we know that Christ conquered Satan at the cross. మనకు తెలుసు సిలువపైన యేసుక్రీస్తు ప్రభువారు సైతానుని చితకదొక్కినారని. And by his resurrection. ఆయన పునరుత్థానము ద్వారా. But even though Satan was conquered at the cross. అయినప్పటికీ సైతాను ఆ యొక్క సిలువలో జయము యేసు ప్రభు పొందినప్పటికీ. He is still active. అయినప్పటికీ శత్రువు అనే సైతాను వాడు చురుకుగా ఉన్నాడు. He's causing most of the world to stay in darkness. ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చీకటిలో వాళ్ళు ఉండాలని సైతాను కోరుతున్నాడు. Until his final defeat. ఆయనే చిట్టచివరిదిగా ఆ యొక్క ఓటమికి ముందు. And final destruction at the second coming of Christ. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ దినమున ఆ సమయంలో సైతాను చిట్టచివరిగా వాడు నాశనం అయిపోతా ఉన్నాడు. Colossians 2:14 to 15. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము. You can read that. దయచేసి ఎవరైనా తీస్తే తెలుగులో చదువుతారా? Telugu.
Colossians 2:14-15. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. So verse 14 tells us that Christ canceled out our debt that we had. మనకున్న మరణమును క్రీస్తు కొట్టివేసినాడు. We were condemned. మనము తీర్పు తీర్చబడిన We వారము. were guilty. మనము నిరారోపణ కలిగిన వారము. And Christ took our place. క్రీస్తు యేసు ప్రభువారు మన స్థానమును Because తీసుకున్నారు. of that we have his peace. తద్వారా మనకు ఆ సమాధానం కలిగి ఉన్నాం. Satan, it says that the powers and authorities were disarmed. ఈ యొక్క సైతాన్ యొక్క శక్తి అవన్నీ కూడా యేసు ప్రభు కొట్టివేస్తూ వచ్చినాడు. Notice the word disarmed. ఈ యొక్క మాటని గమనించండి, వాటన్నిటిని కూడా తీసివేసినాడు. But not destroyed. కానీ దాన్ని పడివేయలేదు అని కాదు. That's why we still have problems. అందునిమిత్తమే మనకి ఇంకా ఈ యొక్క సమస్యలు That's మనకు why ఉన్నాయి. we still have sin. అందుకే మన చుట్టూ ఇంకా పాపం ఉన్నది. This was for Christ and for us the beginning of the end. ఇది యేసు ప్రభుకి మనకి అందరికీ కూడా ఈ యొక్క చివరికి ఉన్న ఆరంభము. There are still many battles to be fought. మనం ఇంకా ఎన్నో యుద్ధాలు మనము పోరాడుతూ రావాలి. This is a picture of World War II. ఈ యొక్క వరల్డ్ వార్ 2 ఆ సమయంలో ఈ యొక్క ఫోటో అది. For 4 years Germany was conquering the world. ఈ యొక్క 4 సంవత్సరాలు జర్మనీ ఈ లోకాన్ని అంతటిని కూడా ఆదేశిస్తూ వెళుతూ ఉన్నది. Including my country. నేను వచ్చిన దేశంని కూడా. And 1944 came. ఈ యొక్క 1944 సంవత్సరంలో It was a turning point. అది ఎంతగానో మార్పును తీసుకొని వచ్చింది. Because that's when the allies from England had prepared for over a year invaded the mainland of Europe. ఈ యొక్క ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారితో సంబంధించిన వాళ్ళందరూ కూడా యూరోప్లో ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యమైన స్థానాన్ని వారు స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు. That was the turning point. అది వారి జీవితంలో ఎంతో మార్పుని తీసుకొని వచ్చిన The allies knew they would win. వాళ్ళకి తెలుసు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనకు జయం రాబోతుందని. Hitler knew he would lose. ఆ యొక్క హిట్లర్కి తెలుసు మనం ఓడిపోబోతున్నాం. But it was not the end. కానీ అది అక్కడనే మాత్రం అంతం కాదు. కానీ Took another year. ఇంకో సంవత్సరం తీసుకున్నారు. Many more battles to go. ఇంకా ఎన్నో యుద్ధాలు వారు వెళ్తున్నారు. But that's just like the Christian life. మన క్రైస్తవ జీవితం కూడా అలాగునే ఉంది. Victory was won at the cross of Jesus. ఈ యొక్క శిలువ పైన యేసు క్రీస్తు ప్రభువారు జయాన్ని పొందినారు. Satan was defeated. సైతాను ఓడిపోయినాడు. But he was not destroyed. కానీ వాడు నాశనం కాలేదు అక్కడ. He still has lots of power in this world. ఈ లోకంలో వాడి యొక్క అధికారము, వారి యొక్క శక్తి ఇంకా ఈ లోకంలో పనిచేస్తున్నది. It was that last year of the war that my parents married. ఆ యొక్క యుద్ధంలో చివరి సంవత్సరంలోనే నా యొక్క తల్లిదండ్రులు వివాహం చేసుకుంటూ వచ్చిన. And I was born the next year. దాని తర్వాత నేను జన్మిస్తూ వచ్చినాను. It was the last year that some of my family, my uncle was taken to Germany. ఆ యొక్క సంవత్సరంలోనే మా యొక్క అంకుల్ వాళ్ళందరూ కూడా జర్మనీకి తీసుకుపోతూ వచ్చినారు. And he never came back. మరలా వాళ్ళ ఇంటికి రాలేదు. And many people lost their lives in the last year. ఆ యొక్క చివరి సంవత్సరంలో చివరి సంవత్సరంలో చాలా మంది వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ వచ్చారు. But the victory came in 1945. ఈ యొక్క 1945వ సంవత్సరంలో ఆ యొక్క విజయం అనేటిది వాళ్ళు పొందుకుంటూ They వచ్చారు. knew it would one day come. వారికి తెలుసు ఒక దినం ఈ జయం రాబోతుంది. Still had to fight. కానీ ఆ జయం కొరకు వారు పోరాడుతూ We వచ్చారు. still have to fight. మనం ఇంకా పోరాడుతూ రావాలి. And I'm 80 years old and I'm still willing to fight. నేను 80 సంవత్సరాలు ఇంకా నేను పోరాడుతూనే ఉండాలి. To promote the kingdom of God. క్రీస్తు యొక్క రాజ్యమును ప్రకటించడానికి. Satan is disarmed but not destroyed. సైతాను వాడు తక్కువ చేయబడ్డాడని వాడు నాశనం చేయబడలేదు. He's powerless but he's still present. ఆయన శక్తి లేకుండా చేయబడ్డాడు కానీ వాడు ఇంకా పనిచేస్తూ వాడి ఉనికి ఉన్నది. My second point. రెండవ అంశము The explanation దాని యొక్క వివరణ of this section here in the first few verses we read. మనం చదువుకున్న మొదటి వచనాలలో దాని యొక్క వివరణ మనకు కనబడతా ఉంది. When he gets this vision to measure the temple of God. ఇక్కడ దేవుని యొక్క మందిరమును వాళ్ళు కొలుస్తూ వస్తూ ఉన్న దర్శనము. And count the worshipers there. అక్కడున్న ఆరాధకులు ఎంతమంది ఉండని చూడండి ఒకసారి. I take this to mean that this temple and the worshipers there are the church of Jesus Christ. ఈ యొక్క మందిరము అక్కడున్న ఆరాధకులు వాళ్ళందరూ కూడా ఎవరు అని నేను అనుకుంటాను అంటే యేసుక్రీస్తు యొక్క సంఘము. Why? ఎందుకనంటే Because we are the temple of God. మనమే దేవుని ఆలయమై ఉన్నాము. 1 Corinthians 6:19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ 2 వచనం. Corinthians 6:16. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 talks about our bodies are temples of the Holy Spirit. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నామని ఆ మాటలు కనబడతా ఉన్నాయి. Zion is part of the temple of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలయము, సీయోను ప్రార్థన మందిరం కూడా ఒక ఆలయం క్రీస్తుకి. And we are the ones that are worshiping even this morning. మనం ఈ ఉదయకాలం అలాగుననే దేవుని ఆరాధిస్తున్నాం. And John is using a scene from Zechariah. యోహాను ఈ యొక్క జెకరియా 2వ అధ్యాయం నుంచి అక్కడ జరిగిన ఒక సంఘటనని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు.
And there is also in chapter 2 verses 1 to 5. ఇక్కడ జెకరియా 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో There is a scene there of also the Zechariah sees a man with a measuring line in his hand and he is measuring Jerusalem in Zechariah 2 1 to 5. ఇక్కడ జెకరియా 2వ అధ్యాయం ఇక్కడ జెకరియా కూడా ఆయన ఒక దర్శనాన్ని ఒక దాన్ని చూస్తూ వచ్చాడు. మరియు నేను తీర చూడగా కొలులు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. And in verses 3 to 11 in Zechariah, జెకరియా 3వ వచనం నుంచి 11వ వచనం వరకు the purpose of this measuring ఈ యొక్క వీటిని కొల్చే దాని యొక్క ఉద్దేశము was that God would protect Jerusalem. యెరూషలేమును దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు అని అర్థం. I will build a wall of fire around it. దాని చుట్టూ అగ్ని కంచె వేసి నేను కాపాడుతాను అని దేవుడు చెప్తున్నాడు. I will be its glory within. నేను వారి మధ్యలో మహిమను తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు. And many nations will be gathered in verse 11. 11వ వచనంలో ఎన్నో దేశాల నుంచి వాళ్ళు అక్కడ వస్తారు అని కనబడుతున్నది. For the church these are promises of protection of God's presence and a great harvest happening. సంఘమునకు దేవుడు ఇస్తున్న వాగ్దానాలు ఇవి. దేవుని యొక్క భద్రత ఉంటుంది అండ్ ఎంతో విస్తారముగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. He is prophesying God's protection and God's presence. ఈ యొక్క జెకరియా దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల గురించి, దేవుని సన్నిధి గురించి ఆయనే ప్రవచిస్తూ వచ్చినాడు. Being with his people. వారి యొక్క ప్రజలతో ఉండి. Isn't that wonderful? అదెంతో అద్భుతమైన విషయం కదా. In this world of conflict, ఈ లోకంలో ఎన్నో సంఘర్షణలు ఎన్నో వాటి మధ్యలో for the people of Ukraine, ఈ యొక్క యుక్రెయిన్ లో జరుగుతున్న విషయాలు, and for us as we go into the world, మనం ఈ లోకంలో మనము ఎదుర్కొంటున్న సంఘటనలన్నీ కూడా God is protecting us. దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. But there's also just in the next verse there is verse 2 it says there's conflict, there is trampling. ఇక్కడ 2వ వచనంలో 2వ వచనంలో అక్కడ ఒక సంఘర్షణ మనకు కనబడతా ఉంది. They will trample on the holy city. వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధ పట్టణం మీద కాలితో త్రొక్కుదురు. From worship this morning we go into the world and we may be trampled. ఈ యొక్క దేవుని దినం ఆరాధించినము ఈ లోకానికి వెళ్ళిన తర్వాత మనం కూడా పడిపోయే వారంగా ఉంటాం. And God raises up these two witnesses. కానీ దేవుడు 3వ వచనంలో ఈ ఇద్దరి సాక్షులను దేవుడు లేపుతూ వచ్చినాడు. And what's the character of those witnesses? ఈ యొక్క ఇద్దరి సాక్షుల యొక్క గుణగణాలు ఏంటి? They are clothed in verse 3 in sackcloth. వారు 3వ వచనంలో వారి గోనెపట్టు ధరించుకొని ఉన్నారు. And there's a sign of repentance and sorrow. వారి దగ్గర దాని యొక్క అర్థం ఏంటిది అంటే వారు పశ్చాత్తాపడుతూ వస్తున్నారు. Always when there's people that tore off their clothes and put on sackcloth and ashes, they were mourning. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాం, ఎవరైతే వారి బట్టల్ని చింపుకొని గోనెపట్టు ధరించుకొని బూడిద రాసుకొని ఎవరైతే ఉంటారో దాని అర్థం ఏంటిది అంటే వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. Are you mourning over your own sins? నీ పాపము విషయమై నీవు పశ్చాత్తాపడుతూ ఉన్నావా? Are you mourning when you have hurt someone? ఎవరినైనా నువ్వు బాధ పెడితే దాని విషయము నువ్వు బాధపడుతూ ఉన్నావా? How many times I hurt my wife and I've had to say sorry. నేను ఎన్నోసార్లు నా భార్య నేను బాధపడుతూ వచ్చినాను, ఎన్నోసార్లు నేను క్షమాపణను వేడుతూ వచ్చినాను. So and then there's these two witnesses. In Zechariah we read that there were 2 olive trees. We have olive trees mentioned. ఇక్కడ జెకరియా గ్రంథంలో 2 ఒలీవ చెట్ల విషయంలో కూడా జెకరియా గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. So Revelation 11:4 these are two olive trees and 2 lampstands. ఇక్కడ ఈ 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. And in Zechariah we read that these are the 2 olive trees and the 2 are Zerubbabel and the high priest Joshua, the 2 great leaders responsible for building the temple. ఇక్కడ జెకరియాలో మనకి ఇక్కడ ఒలీవ చెట్టు మరియు ఈ యొక్క ద్వీప స్తంభము దాని ఎవరికి కనబడుతూ ఉన్నది అంటే ఆ యొక్క జెరుబాబెలు వారికి సూచనగా అక్కడ కనబడుతూ ఉన్నాయి. And they were being fed by the olive oil which means power for them. ఇక్కడ జెరుబాబెల్ వాళ్ళకి యొక్క ఒలీవ చెట్ల నుంచి వచ్చిన ఆ యొక్క నూనె వారి మీద వేసినట్టు దాని అర్థం ఏంటిది అంటే శక్తి గురించి మాట్లాడుతుంది. So in Revelation 11:3 we read about power was given by God to these witnesses. ఇక్కడ 11వ అధ్యాయం 3వ వచన ప్రకారము ఇక్కడున్న ఇద్దరి సాక్షులకు దేవుడు వారికి శక్తిని కలుగజేస్తూ ఉన్నాడు. They were given power by the Lord. ప్రభు ద్వారా దేవుని ద్వారా వారికి శక్తి ఇవ్వబడుతూ వచ్చింది. In chapter 11:5 to 6 we see the pictures
of Moses and Elijah. ఇక్కడ ప్రకటన 11:5 వచనంలో మనకి మోషే ఏలియా గురించి రాయబడుతూ వచ్చింది. These men have power to shut up the sky. ఈ యొక్క వీరికి ఆ యొక్క ఆకాశముని ఉద్దేశింప వారికి శక్తి ఇవ్వబడుతూ వచ్చింది. This happened to Elijah. ఇది ఎలైజా జీవితంలో జరుగుతూ వచ్చింది. Did not rain for 7 years. 7 సంవత్సరాలు వర్షము కురవకుండా ఏలియా ఆపుతూ వచ్చినాడు. Then it talks about this prophesying they had the power to turn the waters into blood. అక్కడ మోషేకి నీటిని రక్తము వలె మార్చుటకు దేవుడు శక్తిని కలుగజేస్తూ అనుగ్రహిస్తూ వచ్చినాడు. And this is the power that God gave to Moses. ఈ శక్తి దేవుడు మోషేకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. To free the people of Egypt. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం. And those two giants were with Jesus at the Mount of Transfiguration in Luke chapter 9. ఈ ఇద్దరు వీరులు కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారితో ఈ సమయంలో వారు ట్రాన్స్ఫిగరేషన్ ఆ సమయంలో మనకు కనబడుతూ ఉంటారు. So they were affirming the position of Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. Peter of course wanted to honor Moses and Elijah and put them on the same level as Jesus. పేతురు ఆ యొక్క రూపాంతరం పొందినప్పుడు యేసు ప్రభుని కూడా ఏలియా మోషే లాగా ఆయన ఉంచాలని చూస్తూ ఉన్నాడు. There's only one person we need to elevate. ఒక్క వ్యక్తిని మాత్రమే మనం గణపరచాలి. Not the pastor. ఇక్కడున్న పాస్టర్ని కాదు. Not me. నన్ను కాదు. Not బక్సింగ్ గారిని కాదు. We need to honor Jesus. యేసు ప్రభుని మాత్రమే Give all the glory to him. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లును గాక. That is what Jesus wants us to do. అదే యేసు ప్రభు మన యుద్ధ నుంచి కోరుతున్నాడు. So these two witnesses are representing these people from the Old Testament. ఇక్కడున్న ఇద్దరు వీరులు పాత నిబంధనలో ఉన్న సాక్షులుగా వీళ్ళు కనబడతా ఉన్నారు. But in Revelation 1:20, కానీ ప్రకటన మొదటి అధ్యాయం 20వ వచనం, what does the lampstand represent? ఇక్కడ ఈ యొక్క ద్వీపం అనేటిది ద్వీప స్తంభం అనేటిది దాని అర్థం ఏంటిది, దేని గురించి సూచిస్తున్నది అంటే What are the lampstands? ఇక్కడ ఈ యొక్క ద్వీప స్తంభములు ఏంటివి అంటే Can anyone tell me? ఎవరైనా చెప్పగలుగుతారా? The lampstand is ఈ యొక్క ద్వీప స్తంభము a sign of the church. సంఘమునకు సూచన. The 7 churches. 7 సంఘాలకు సూచన. 7 lampstands. 7 ద్వీప స్తంభములు. So the 2 lamps represent God's people. ఈ యొక్క 2 స్తంభాలు దేవుని వ్యక్తులను జ్ఞాపకం చేస్తుంది. The church who stands before the Lord of the earth. ఈ యొక్క భూమి మీద దేవుని యొక్క సంఘము అనేటిది నిలబడబోతా ఉంది. So that's what we have in this picture. ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో అదే కనబడుతుంది. I believe this represents the whole church. ఇది ఈ యొక్క సార్వత్రిక సంఘం అంతటిని కూడా సూచిస్తుంది. And by this imagery, John is saying that God will work through these 2 witnesses, lampstands, olive trees, what God did through Moses and Elijah and Zerubbabel and Joshua, he will do the same for his church today. ఈ యొక్క దినమున సంఘమునకు కూడా ఎట్లయితే పాత నిబంధనలో జెరుబాబెల్కి ఒలీవ నూనె మరియు ఆ యొక్క శక్తిని దేవుడు ప్రభావం అనుగ్రహిస్తూ వచ్చినాడో అలాగుననే ఈ దినము సంఘమునకి కూడా దేవుడు ఆ శక్తిని దయచేస్తాడు. We have that same power. మనకు అదే శక్తి కలిగి ఉన్నాం. We have that same authority. అదే అధికారము కలిగి ఉన్నాం. Because Jesus gives it to us. యేసు ప్రభు మనకు అనుగ్రహించినాడు. But there's the great conflict of the ages. కానీ ఇక్కడ గొప్ప సంఘర్షణ ఇక్కడ మనకు కనపడతా ఉంది. We find that in verse 7. 7వ వచనంలో What happens? ఇక్కడ ఏం జరుగుతుంది after all these people are prophesying, then after they finish their testimony, the beast that comes from the abyss will attack them and overcome them and kill them. వారు సాక్ష్యము చేపట్ట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. Verse 8. 8వ వచనం. Their bodies will lie in the street of the great city, which is figuratively called Sodom and Egypt, where also the Lord was crucified. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపకముగా సొదొము అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. We see the real enemy of the church. ఇక్కడ సంఘమునకు నిజమైన ఆ యొక్క శత్రువు మనకి ఇక్కడ కనబడతాడు. The enemy that crucified Jesus. ఇక్కడ శత్రువైన సైతాను యేసు ప్రభుని సిలువ వేస్తూ the same enemy is working. ఇక్కడ సైతాన్ ఇంకా పని చేస్తున్నాడు. It's not the earthly powers. ఈ యొక్క లోకం నుంచి వచ్చే అధికారం కాదు కానీ It's not the powers that we see in this world. ఈ లోకంలో ఏదైతే అధికారం అందరి దగ్గర ఉందో అది కాదు. Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ struggle is not against flesh and blood, but against the rulers, the authorities, against the powers of this world, against the spiritual forces of evil in the heavenly realms. మనం ఈ లోకంలో మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. The
People are still in darkness. ఇక్కడ లోకంలో ఎంతో మంది ఇంకా చీకటిలో ఉన్నారు. Why are they in darkness? ఎందుకని ఇంకా చీకటిలో ఉన్నారు? Because their minds are occupied by evil. ఎందుకనంటే ఈ శత్రువు ద్వారా వారి యొక్క మనసంతా కూడా నింపబడి ఉన్నది. By the evil forces. ఈ యొక్క శత్రువైన శక్తి ద్వారా keeps this world in darkness. ఈ యొక్క చీకటిలో శత్రువు ఉంచుతూ వచ్చినాడు. So why does he kill the witnesses? ఎందుకని ఇద్దరు సాక్షులను చంపివేస్తూ వచ్చినాడు? Why does this happen? ఎందుకని జరిగింది ఈ సంఘటన? Because I think the wrath of God is focused on the church. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత సంఘము విషయంలో ఉంది. He cannot harm Christ now because Christ is in the heavenly places. ఈ యొక్క సైతాను యేసు ప్రభుని ఏమీ కూడా చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. He's sitting on the throne. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. Satan cannot touch him. సైతాను యేసుని తాకలేడు. But he can touch his representatives. కానీ యేసు ప్రభుకి సంబంధించిన సంఘము ప్రతినిధులను సైతాను తాకుతూ ఉంటాడు. That's why the church is under such great attack. అందుకే సంఘము నానా విధములైన శ్రమల గుండా ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటుంది. It seems that Satan wins the battle. సైతాను ఈ యొక్క యుద్ధంలో వాడే ముందుండి జయం పొందుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. But notice it's only for 3.5 days. కానీ ఒకసారి గమనించండి, ఇది ఓన్లీ 3.5 దినాలు మాత్రమే. And these witnesses are killed where Christ was crucified. ఈ యొక్క యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువ వేయబడుతూ వచ్చినారో వీరు కూడా చంపబడుతూ వచ్చినారు. What a tragedy. ఎంత భయంకరమైన విషయము. Sodom and Egypt are mentioned. ఇక్కడ సొదొము మరియు ఐగుప్తు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. That they represent the world. వారు ఈ లోకానికి చూపిస్తూ ఉన్నది. Immorality, corruption, oppression. అవినీతి, పాపము, మోసము ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. Those who crucified Christ. ఎవరైతే క్రీస్తుని సిలువ వేస్తూ వచ్చినారో. And for a moment Christ's witness have been killed. ఒక క్షణంలో ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యమును చంపివేయబడుతూ వచ్చింది. This is still happening. ఇది ఇంకా జరుగుతున్నది. Even in the world today. ఈ లోకంలో కూడా ఇవి జరుగుతున్నాయి. Some places where the church was active. ఎక్కడైతే సంఘము పనిచేస్తుందో the places they have died. అక్కడ ఎంతో మంది చంపివేయబడుతూ వచ్చినారు. People are martyrs are being killed all the time. ఎక్కడ కూడా ఎన్నో సార్లు మనము ఎంతో మంది హతసాక్షులు అవుతూ ఉన్నారు. In 1950s and 60s Albania became under communist rule. ఇక్కడ 1950 1960 లో అల్బేనియా అన్న దేశం ఆ యొక్క కమ్యూనిస్ట్ ఆ రూల్ వారు వచ్చినారు. And the ruler says I have wiped out Christianity. అక్కడ ఉన్న అధికారి చెప్తూ వచ్చినాడు, ఈ క్రైస్తవులందరినీ కూడా నేను తుడిచివేస్తానన్నాడు. Churches were closed. అక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా మూసివేయబడుతూ వచ్చాయి. Bibles were banned. అక్కడ బైబిల్ అన్ని కూడా ఆపివేస్తున్నారు. It was a closed country. అది దేవునికి ఆ యొక్క మూసివేయబడిన దేశం అది. People prayed. అక్కడ ఉన్న వారు ఎంతో మంది ప్రార్థన చేస్తూ వచ్చినారు. God worked. దేవుడు పనిచేస్తున్నాడు. Today there's 160 evangelical churches in Albania. ఈ దినము అల్బేనియా దేశంలో 160 సంఘాలు evangelical సంఘాలు ఉన్నాయి. And Albanians are going to other countries to share the gospel. ఇప్పుడు అల్బేనియా నుంచి ఎంతో మంది వేరే దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. People thought God was gone. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఇంకా దేవుడు లేడు, దేవుడు చనిపోయినాడు, దేవుడు లేడు అనుకున్నారు. Famous missionary in India was William Carey. అక్కడున్న ఒక గొప్ప సువార్తికుడు విలియం కేరీ. He asked people in his church in England, I need prayer, I want to go. అక్కడ ఇంగ్లాండ్ లో ఉన్న సంఘంలో ఆయన విలపిస్తూ వచ్చినాడు, నాకు ప్రార్థన కావాలని నేను వెళ్ళాలనుకుంటున్న పరిచర్య నిమిత్తం అని. They said, sit down young man. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఓ యవనస్తుడా నువ్వు అక్కడ మూల కూర్చో. Sit down. నువ్వు కూర్చో అక్కడ. Don't get excited. నువ్వు తొందరపడకు. If God wants to win those people, he will do it in his time. దేవుడు ఒకవేళ వాళ్ళని సాధించాలంటే ఆయనకు సమయం ఉంది, ఆ సమయంలో చేస్తాడు. You don't have to go anywhere. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. But he had a slogan. కానీ ఆయనకి ఒక మాట ఉంది. I want to attempt great things for God. నేను దేవుని కొరకు గొప్ప పనులు చేయాలి. And I expect great things from God. దేవుని నుంచి నేను గొప్ప కార్యములు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Read his life. ఆయన జీవితాన్ని ఒకసారి మీరు చదవండి. His church in India is still preaching the gospel. ఆయన ఆరంభించిన సంఘము భారతదేశంలో ఇంకా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. They still have a Bible school there. వాళ్ళకి ఇంకా ఒక బైబిల్ స్కూల్ వాళ్ళకు ఉంది. But his church in India, in England, కానీ ఇంగ్లాండ్ దేశంలో ఆయన సంఘము it's gone. చచ్చిపోయింది. It's become a Hindu temple. అది అక్కడ హైందవ మందిరము అయిపోయింది. God uses the death, crucifixion of Jesus to advance his work. దేవుడు మరణమును ఆయన యొక్క సిలువ మీద చేయబడిన దాన్ని దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. And then we get to the next point, which is the church is resurrected. దాని తర్వాత మనం చూస్తాం ఈ యొక్క సంఘము పునరుత్థానం అవుతూ వస్తుంది. So what happens after 3.5 days? ఈ యొక్క 3.5 దినాల తర్వాత ఏం జరుగుతుంది? 11వ వచనం. The breath of God entered them and they stood on their feet and terror struck them, those who saw them. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారి పాదములు నిలిచిరి. Verse 11, eh? You read that? Yeah. Yeah. So Satan did not
People thought Satan won. అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇంకా సైతానే వాడే గెలిచినాడు అనుకున్నారు. People were discouraged. అక్కడున్న వాళ్ళందరూ నిరుత్సాహపడుతూ People were వచ్చారు. frightened. వాళ్ళు భయపడుతూ వచ్చినారు. Their hope was gone, so it seems. వారికి ఇంకా మాకు నిరీక్షణ లేదనుకున్నారు. But nothing is as it seems. కానీ అనుకున్నదంతా కూడా జరగలేదు. Even when Mao tried to destroy the church in China. చైనాలో అక్కడున్న వ్యక్తి అక్కడ సంఘాన్ని నాశనం చేద్దాం అనుకున్నా. It was during that time that the church was purified. ఆ సమయంలోనే సంఘము శుద్ధి చేయబడుతూ వచ్చిన సమయము కాలము. That brings us to our next point. దాని తర్వాత చివరి వాక్యంలో What happens? ఆ తర్వాత జరిగిన సంఘటన In verse 15, as we come to verse 15, that those people, the church was delivered into heaven. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా పరలోకమునకు చేర్చబడుతూ And the వచ్చారు. seventh trumpet is sounded. ఆ యొక్క 7వ బూర కడబూర ఊదుతూ వచ్చినారు. And the loud voices in heaven said, గొప్ప శబ్దము పరలోకంలో ప్రకటింపబడుతూ the వచ్చింది. kingdom of this world has become the kingdom of our Lord and his Christ. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. And he will reign forever and ever. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. Isn't that the purpose of Christ? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఉద్దేశం అదే కదా. Isn't that the purpose when Jesus came into the world? యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించినప్పుడు ఆయన ఉద్దేశము అదే కదా. Luke 1, లూకా సువార్త 1వ the అధ్యాయం angel told Mary, ఇక్కడ దూత మరియకు వచ్చి you'll get a ప్రకటించి birth to a son. నీవు ఒక కుమారుడికి జన్మనివ్వబోతూ And he will be called the Son of the Most High. ఆయన దేవుని కుమారుడు అని ఆయన చెప్పబడి ఉన్నాడు. And his kingdom will never end. ఆయన యొక్క రాజ్యము ఎన్నడూ ఆపివేయబడదు. His kingdom will never end. ఆయన యుగములు ఏలే దేవుడు. That was the beginning of God's kingdom. అది దేవుని యొక్క రాజ్యం ఆరంభపడుతూ వచ్చింది in this world. ఈ లోకంలో. But what kind of kingdom? ఎలాంటి రాజ్యాలు ఉన్నాయి? This is the problem in the United States. ఈ యొక్క US లో ఇదే సమస్య. We have added our kingdom to the kingdom of God. మన రాజ్యమును దేవుని రాజ్యమునకు దాన్ని యాడ్ చేస్తూ ఉన్నాం. We have added prosperity. ఈ యొక్క ప్రాస్పెరిటీ డబ్బు దీన్ని మనం యాడ్ చేస్తూ ఉన్నాం. We have added politics. ఈ యొక్క రాజకీయాలు దేవుని దేవుని రాజ్యమునకు తీసుకొని వస్తూ ఉన్నాం. That is a problem. అది పెద్ద సమస్య. And that's not what God is talking about. దేవుడు ఆ విషయాలు చెప్పట్లేదు కానీ John 18 verse 36. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనము. What does Jesus say? యేసుక్రీస్తు ప్రభువారు My చెప్తున్న మాట. kingdom is not of this world. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు. It's not Washington. ఇది వాషింగ్టన్ ఈ దేశంలో ఉన్న రాజ్యం. Ottawa. ఇది ఆటువా కాదు. It's not Moscow. ఈ మాస్కో ఈ లోకంలో ఉన్నది కాదు కానీ. If it were, my servants would fight. ఒకవేళ ఈ లోకంలో నా రాజ్యం అదైతే నా సేవకులు దాని కొరకు పనిచేస్తారు. My kingdom is from another place. కానీ నా రాజ్యం ఇంకొక స్థలం నుంచి వస్తున్న రాజ్యం. What is God's kingdom? ఏంటిది దేవుని రాజ్యము? Romans 14:17. రోమీయులకు రాసిన పత్రిక 14:17వ వచనం. Look it up. ఒకసారి చదువుదాం. This is God's kingdom. ఇది దేవుని రాజ్యం. This is what we must be advancing. మనము దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. What is it? ఏంటిది దేవుని రాజ్యం? Let's read it together. మనందరం కలిసి రోమీయులకు రాసిన పత్రిక Romans 14:17. 14:17. The kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace, and joy in the Holy Spirit. Amen? Amen. This is God's kingdom. ఇది దేవుని రాజ్యము. This is what we should be spreading. మనం దీని కొరకు ఇది మనము ప్రచురణ చేయాలి. This is the message of Jesus in Matthew 5-7, we called it the Sermon on the Mount. ఈ యొక్క కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5-7 అధ్యాయాలు మనకు అవి కనబడతా ఉన్నాయి. Blessed are the poor in spirit, for theirs is the kingdom of God. ఆ యొక్క దేవుని రాజ్యము 5వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. This was a couple more points. Is the Old Testament prophets believed that this kingdom would eventually rule over the whole earth. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ రాజ్యమే నిత్యము ఏలుతూ ఉంటుంది అని. And Paul believed that in Philippians chapter 2. పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. That Jesus is exalted. యేసు క్రీస్తు ప్రభువారు హెచ్చింపబడుతూ ఉన్నారు. And what happens as a result? దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏంటి? Every knee shall bow. ప్రతి మోకాలు వంగును. Every tongue confess. ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకుంటుంది. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటుంది. In heaven and earth and under the earth. పరలోకమందును భూమి మీదను ప్రతి మోకాలు వంగి యేసు ప్రభు దేవుడని ప్రకటించబడుతుంది. John's churches were in great conflict. ఈ యొక్క యోహాను ఆ సమయంలో ఆ సంఘాలన్నీ కూడా ఎన్నో సంఘర్షణలు కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. They were spreading the gospel. వారు దేవుని స్వార్థని ప్రకటిస్తూ ఉన్నారు. But they also encountered great opposition. అయినప్పటికీ ఎన్నో హింసల గుండా ఆటంకాల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. In the last century there was more martyrs. More people died for their faith than all the other centuries combined. గత సెంచరీలో అన్ని సెంచరీస్ తో పోలిస్తే గత సెంచరీలో ఎంతో మంది హతసాక్షులైనారు.
One of the reasons I want to go to Laos. నేను లావోస్కి వెళ్ళాలనుకుంటున్న కారణం ఏంటంటే Not because I want to preach 10 times in one weekend. ఒక వారాంతరము ఏదో 10 సార్లు నేను బోధ చేయాలని కాదు కానీ They go from 6 o'clock in the morning till 10 at night. ఉదయం 6 గంటలకు ఆరంభిస్తే రాత్రి 10 గంటల వరకు వాళ్ళ పరిచర్య But ఉంటుంది. they represent the suffering church. వాళ్ళు హింసింపబడుతున్న సంఘమునకు సూచన. The church that are very poor. ఎంతో బీద ఎంతో కష్టంలో ఉన్న సంఘాలు. The church that has poverty everywhere, but they are rich in Christ. వాళ్ళ చుట్టూ ఎంతో అంధకారము లేదు అంటే కలిమిలో ఉన్నారు కానీ అయినప్పటికీ క్రీస్తులో వారు ధనికులు. And they challenge me in my own faith. నా యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ఎన్నోసార్లు సవాలు చేస్తూ ఉంటారు. They would challenge you if you would go with me. నాతో మీరు కూడా వస్తే మిమ్మల్ని కూడా సవాల్ చేయబడుతూ ఉంటుంది. Pray that God will use me to be a blessing to them because they're so blessed when someone like me comes to their midst. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండుటకు దయచేసి నా గురించి ప్రార్థించండి. But I'm more blessed. I'm more blessed than them. నేను వారికంటే ఎక్కువ ధన్యుడను. Now the next point is the nature and character of our witness. ఈ యొక్క సాక్ష్యమునకున్న ఆ యొక్క గుణగణాలు. So there's many books about telling you how to witness. చాలా పుస్తకాలు ఉన్నాయి ఎలాగున నువ్వు సాక్ష్యం ఇవ్వాలని చెప్పడానికి ఎన్నో పుస్తకాలు మనకి ఉన్నాయి. All the techniques we should use. ఈ కావాల్సిన ఈ యొక్క టెక్నిక్స్ మీరు వాడాలి అని ఎన్నో పత్రికలు ఉన్నాయి. But the background of these witnesses, కానీ ఈ యొక్క సాక్షుల వెనుక చరిత్ర the focus is Jesus. వారి యొక్క ఫోకస్ ప్రాధాన్యం ఏంటంటే యేసు ప్రభువు. Not witness means that you go witness in the concept of the Greek language means that you're on trial. ఈ యొక్క గ్రీక్ దాని యొక్క భాషాంతరము యొక్క సాక్ష్యం అంటే నువ్వు ఒక కోర్టులో సాక్ష్యంగా ఉంటుంది అట్లా. You're in a court. నీవు కోర్టులో ఉండి సాక్ష్యము ఒకరి కొరకు ఉండడం. And the judge is trying to decide if you're a real Christian. అక్కడున్న ఆ యొక్క న్యాయం చేసే వ్యక్తి నువ్వు నిజమైన క్రైస్తవుడుగా లేదా అనేది చూస్తాడు. But ultimately the issue of witness is not me, it's Jesus. కానీ చిట్ట చివరిదిగా ఈ యొక్క సాక్ష్యము విషయంలో నేను కాదు క్రీస్తే అని మనం సాక్ష్యం ఇవ్వాలి. When I'm on trial, he's on trial. నేను ఎప్పుడైతే ఆ యొక్క సాక్ష్యంలో నేను అక్కడ నిలబడుతున్నానో ఆయన కూడా నాతో ఉన్నాడు. He is the issue in this world. ఆయనే ఉన్నాడు. And it's our responsibility to represent him. ఆయనకి ప్రతినిధులుగా మనం నిలబడాలి. How well do you do that? అది ఎలాగున మనం చేస్తున్నాం. People watching you. ప్రజలు నిన్ను చూస్తా ఉన్నారు. People looking at your life. నీ జీవితాన్ని నీ చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. Do they say Jesus? వాళ్ళు నీ జీవితాన్ని బట్టి క్రీస్తుని చూస్తున్నారా? Do they see his love? ఆయన ప్రేమని చూస్తున్నారా? People sometimes ask us. కొంతమంది వచ్చి మనల్ని అడుగుతారు. You're married 54 years? నీవు వివాహం చేసుకొని 54 సంవత్సరాలు అయింది. That's unheard of. ఇది ఎప్పుడు కూడా మేము married for that long. అంతగా 54 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. What is your secret? దీనికున్న రహస్యం ఏంటి? And so we have the representing Christ. దాని రహస్యం ఏంటంటే క్రీస్తుని కనపరచడం. Two things about these witnesses. రెండు విషయాలు ఈ యొక్క సంఘటన వీరి కొరకు. మొదటిది sackcloth repentance. వాళ్ళ యొక్క పశ్చాత్తాపము. Number 2, రెండవది clothed in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ధరించుకోవడము. And Jesus promised that to us. యేసు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. Luke 24:49. లూకా సువార్త 24:49. I'm going to send you what my Father has promised. నా తండ్రి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో and you will be clothed with power from on high. ఈ యొక్క ఆ యొక్క అధికారమును మీరు పొందుకుంటారు అని. And this was prophesied in the Old Testament. ఇది పాత నిబంధనలో ఇది ప్రవచింపబడుతూ వచ్చింది. The two great marks of the witness. ఈ యొక్క ఇద్దరు సాక్ష్యమునకు ఉండాల్సిన రెండు విషయాలు ఏంటంటే, do you have sorrow in your heart? నీ హృదయంలో ఏదైనా చేదు ఉందా? For people who refuse Jesus. ఎవరైతే యేసు ప్రభువుని తృణీకరిస్తూ వచ్చారో, who never heard of Jesus. యేసు ప్రభు గురించి ఎప్పుడు ఎవరు వినకపోతే అది నీకు బాధను తీసుకొస్తుంది. Every day I think about this. నేను ప్రతి దినము సువార్త విషయంలో ఆలోచిస్తూ ఉంటాను. The last point I make is the good news, the results. The results. Good news and bad news. దీని నుంచి వచ్చే ఆ యొక్క ప్రతిఫలము ఏంటిది అంటే మంచి వార్త, చెడ్డ వార్త. What is the good news? మంచి వార్త. What's the bad news? ఈ యొక్క చెడ్డ వార్త చూద్దాము. Well, the bad news is opposition, possibly death. దానికి చెడ్డ వార్త ఏంటంటే ఆటంకాలు ఎన్నో వస్తాయి. క్రీస్తు కొరకు నువ్వు సాక్ష్యంగా నిలబడితే. Even in North America our freedoms are going. ఈ యొక్క నార్త్ అమెరికా దేశంలో కూడా ఎంతో మనకున్న స్వేచ్ఛ అంతా కూడా పోతుంది. Take more and more courage to stand for Jesus. క్రీస్తు కొరకు నిలబడాలి అంటే ఎంతో ధైర్యము కావాలి. Somebody like Charles Kirk lost his life. మనం గత వారంలో చూస్తున్నాము చార్ల్స్ కర్క్ అనే దైవజనుడు తన జీవితాన్ని అర్పిస్తూ వచ్చినాడు. And one thing we can say about him, I don't agree with all what he represented, but he did try to witness for Christ and show Christ everywhere. ఆయన చేసినవన్నిటిని నేను అంగీకరించకపోయినా కానీ ఒక్కటి నేను అంగీకరిస్తాను ఏంటంటే ఆయన ఎక్కడ నిలబడ్డా ఎక్కడికి వెళ్ళినా
క్రీస్తుకి ప్రతినిధిగా నిలబడుతూ వచ్చినాడు. The Times of London newspaper, they held an essay contest asking people, what is wrong with the world? ఈ యొక్క లండన్ లో ఒక న్యూస్ పేపర్ లో ఒక పత్రికలో ఇలాగ రాస్తూ వచ్చినారు, ఈ లోకంలో ఉన్న సమస్య ఏంటిది, What is wrong with this world? ఈ లోకంలో ఈ సమస్య ఏంటిది. That's an essay, a contest. ఒక కాంటెస్ట్ లో రాసిన ఒక ఎస్సే. The great Catholic journalist G.K. Chesterton, he was a great journalist and writer. He entered the contest. ఆ యొక్క చెస్టర్టన్ అన్న వ్యక్తి ఆయనే ఆ యొక్క ఎస్సే ఆ కాంటెస్ట్ లో పాల్పొందుతూ వచ్చినాడు. He had 2 words. ఆయనకు 2 మాటలు ఉన్నాయి. That was the answer. దాని యొక్క సమాధానం What's wrong with the world? ఈ లోకాన్ని బట్టి సమస్య ఏంటిది? I am. నేనే. Sincerely. యథార్థంగా Mr. చెప్తున్నాడు. Chesterton. ఆయన రాస్తున్నాడు. I am. నేనే. So are you. నీవు కూడా. So is everyone else on this planet. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా. We are sinners. మనం పాపులము. We're selfish. మనం స్వార్థపరులము. We think self-absorbed, egocentric. మనము ఎంతగానో స్వయముతో నింపబడిన వారము. And we cannot change ourselves. మనల్ని మనం మార్చుకోలేము. The more we try, మనం ఎంత ప్రయత్నించినా the worse it gets. అది ఇంకా భయంకరంగా అవుతుంది. And we need someone outside ourselves to change us. మనకి బయట ఉన్న వ్యక్తి మనల్ని మార్చాలి. We need to be rescued from sin. మనం పాపము నుంచి బయటికి రావాలి. And the good news, మంచి వార్త, God wins. యేసు ప్రభు జయించినాడు, జయశాలి. Jesus wins when it appears he's defeated. ఆయనే ఈ యొక్క జయశాలి. Jesus wins when it appears evil is in control. ఇక్కడ ఈ యొక్క శత్రువే ఇది అధికారంలో ఉంది అని అనుకుంటున్న సమయంలో యేసు ప్రభువే జయమును పొందినాడు. Jesus overcomes the enemy when he lets the enemy overcome us. ఇక్కడ ఈ యొక్క శత్రువైన సైతాను మనల్ని జయించాలని ఎంత ప్రయత్నం చేసినా యేసుక్రీస్తు ప్రభువారు శత్రువైన సైతానుని చితకదొక్కినాడు. He remained faithful unto death. ఆయనే మరణము వరకు నమ్మకముగా ఉన్నాడు. Pray that I will be faithful unto death. నేను కూడా మరణము వరకు నమ్మకంగా ఉండుటకు నా గురించి ప్రార్థించు. This is the mystery of the cross. ఇదే సిలువ యొక్క మర్మము. Revelation 1:5. ప్రకటన 1:5. From Jesus Christ who is the faithful witness. యేసుక్రీస్తు ప్రభువారే నమ్మకమైన సాక్షి. To him who loves us and has freed us from our sins. ఆయన మనల్ని ప్రేమించి ఈ యొక్క పాపం నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. What is your testimony? నీ సాక్ష్యం ఏమైనది? It's going to get more difficult. ఇంకా ఇప్పుడు more challenging. ఇంకా సవాలుతో ఉంది ఇప్పుడు. I'd like someone to come up and give these out to everyone. This is our commitment we make this morning. I carry this in my Bible. I have a little article in my Bible called The Testimony of a Disciple. ఇప్పుడు ఈ ఉదయకాలం నీ సాక్ష్యం ఏమైంది? I want you to take, you don't have to sign it now, but you can take this home with you. I carry this in my Bible when I think when I think I should relax and not do anything more or quit. Maybe like John when he was told he has to preach again. అంకుల్ దగ్గర ఇక్కడ టెస్టిమనీ ఆఫ్ ఎ డిసైపుల్ అన్న పత్రిక ఆయన ఎప్పుడు కూడా తీసుకొని వెళ్తూ అంకుల్ దగ్గర ఉంటుంది అది. And this person who wrote this was a young man from Rwanda who was forced by his tribe to renounce Christ or face death. ఇక్కడ రువాండా అన్న ప్రాంతంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఆయన జీవించిన వ్యక్తి ఆయన రాసిన ఈ పత్రిక. He refused. ఆయనే యేసు ప్రభువుని He was murdered on the spot. అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు లేడు అని నువ్వు చెప్పు అన్నప్పుడు దాన్ని అంగీకరించకుండా అక్కడనే తన ప్రాణాన్ని విడిచినాడు. But the night before he had written this little commitment to God which was found in his room. ఆయన చనిపోక ముందు ఆయన రూమ్ లో ఆయన చేసిన ఒక పత్రిక రాస్తూ వచ్చినాడు. I just read a few words. నేను కొన్ని మాటలు చదువుతాను చూడండి. I am part of the fellowship of the unashamed. I have a Holy Spirit power. The die has been cast. I stepped over the line. The decision has been made. I'm a disciple of Jesus. I won't look back, let up, slow down, back away, or be still. My past is redeemed. My present makes sense, and my future is secure. I'm finished and done with low living, sight walking, small planning, smooth knees, coverless dreams, tame visions, mundane talking, and dwarfed goals. I don't need preeminence, prosperity, position, promotions, or popularity. I don't have to be right or recognized or praised. I now lean on His presence, live by faith, love by patience, live by prayer, and labor by the Holy Spirit's power. And then he ends this poem. He says, I won't give up. Back up in the second last paragraph. When he comes to get his own, I'll have no trouble recognizing him. My colors will be clear. I'm not ashamed of the gospel of Jesus Christ. అక్కడున్న ఒక యవనస్తుడు తాను చనిపోయే ముందు అక్కడున్న వాళ్ళందరూ కూడా
యేసు ప్రభుని నువ్వు తృణీకరించు, యేసు ప్రభు దేవుడు కాదు అని నువ్వు చెప్పి నీ ప్రాణాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు, లేకపోతే నీ ప్రాణం పోతుంది అన్నప్పుడు తను యేసు ప్రభు కొరకు జీవించి ఆయన ప్రాణమును ఆయన యేసు ప్రభు కొరకు అనుగ్రహించినాడు. ఆయన రాసిన కొన్ని మాటలు ఏంటంటే, నేను ఏదైతే తీర్మానము దేవుని కొరకు తీసుకున్నానో నేను ఇంకా వెనుకంజ వేయను, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నన్ను నింపి ఉన్నాడు, నేను యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడను, నా యొక్క గురి నా గమ్యం అంతా కూడా యేసు ప్రభు కొరకు మాత్రమే జీవించాలి, ఈ యొక్క డబ్బు స్థానము అధికారము ఇవన్నీ కూడా కాదు, నేను క్రీస్తు కొరకు మాత్రమే నేను జీవించాలని తీర్మానము తీసుకొని ప్రాణం పెట్టిన యవనస్తుడి యొక్క పత్రిక.